హాయ్ టు ఆల్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఇవాళ క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కాలీఫ్లవర్ని ఉడకబెట్టుకోవాలి. అందుకోసం మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి మనం ముందుగా దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కలన్నీ అందులో వేసేసుకొని వాటర్ అంతా హీట్ అయ్యాక వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే తీసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలకి వాటర్ లేకుండా మనం తడంతా తుడిచేసుకోవాలి, లేకుంటే ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 5 స్పూన్స్ మైదా, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి కలర్ కోసం. తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా పిండి అంతా నీట్గా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు పిండి. ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకుంటే చాలు. మనం ముందుగా తడారు పెట్టుకున్న గోబీ ముక్కలను తీసుకొని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం గోబీ ముక్కలకి ఈ విధంగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి మోయినంగా ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి సపరేట్గా వేసుకోవాలి, లేకుంటే అతుక్కుంటాయి కాబట్టి పిండిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి సపరేట్గా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ గోబీ మనకి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వేగుతుంది. చూడండి, ఈ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ మనకి మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసేసుకొని వేయించుకోవాలి. సేమ్ ప్రాసెస్, విడివిడిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. అదే ఫుల్లో పెట్టేస్తే లోపలంతా ఏం ఉడకదు, పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకి గోబీ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉంటుంది. ఫైనల్లీ మన గోబీ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేపుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది జస్ట్ ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ ఈ విధంగా చేసుకుంటే గోబీ ముక్కలు అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేపుకొని ఉన్న గోబీ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. అంతే, క్రిస్పీగా మనకి గోబీ ముక్కలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.